హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్. 301 అనేది టర్మ్ అవుతుందా ఇచ్చిన ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్ కి అని చెప్పి అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుందాము. గివెన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 5, 11, 17, 23 అండ్ సో వన్. దీని నుంచి మనం ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5, డి అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 11 మైనస్ 5 నథింగ్ బట్ 6. ఏ వాల్యూ డి వాల్యూ వచ్చింది. ఎప్పుడైనా సరే చెక్ వెదర్ అన్న విచ్ టర్మ్ అయినా సరే ఆ ఇచ్చిన నెంబర్ మనం ఎంత టర్మ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 301 మనం ఎంత టర్మ్గా తీసుకోవాలి. సో లెట్ ఏఎన్ ఈక్వల్స్ టు 301. ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 301 అండి. ఇక్కడ ఏ వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 6 అండి ఈక్వల్స్ టు 301. ఇప్పుడు మనం 5ని రైట్ సైడ్ పంపిస్తే 301 మైనస్ 5 అంటే ఏమవుతుందండి 296. అంటే రైట్ సైడ్ ఏముంటుంది 296. మరి లెఫ్ట్ సైడ్ అండి ఎన్ మైనస్ 1 ఇంటూ 6. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న 6ని రైట్ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్స్ టు 296/6. ఈ 2 నెంబర్స్ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి చూడండి 2 1s are 2 4s are అలాగే 2 8s are 2 3s are. సో ఇక్కడ -1ని మనం రైట్ సైడ్ పంపిస్తే n ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్రెడీ ఏముందండి 148 డివైడెడ్ బై 3 -1 అనేది +1 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం 3 కాబట్టి 3 ఇంటూ 1 3 148 ప్లస్ 3 ఏమవుతుంది 151 డివైడెడ్ బై 3. మనకి ఎప్పుడు టర్మ్ అనేది ఎంత టర్మ్ అనేది లేదా ఎన్ వాల్యూ అనేది డెఫినెట్గా పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలండి. కానీ ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి 301 ఈజ్ ఏ నాట్ ఏ టర్మ్ అని చెప్పి రాస్తాము. దేర్ఫోర్ 301 ఈజ్ నాట్ ఏ టర్మ్. మీకు ఇదే క్వశ్చన్ మీద ఇదే సేమ్ మోడల్లో ఒక సమ్ అనేది హోంవర్క్ ఇచ్చానండి. ఒకసారి అది చేసి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.